హలో అందరికీ, టమాటో రసం నా స్టైల్లో రండి చూపించేస్తా. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అన్నీ కూడా 4 స్పూన్లు చొప్పున నేనైతే యాడ్ చేస్తున్నాను. సాయిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పెసరపప్పు, దీంట్లోకి అలాగే మెంతులు వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూన్ అండి. కందిపప్పు ఒకటి 5 టేబుల్ స్పూన్, మిగతా అన్నీ కూడా 4 టేబుల్ స్పూన్లే. ఒక 10 దాకా ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల దాకా మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ధనియాలు ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇది మొత్తం ఇలా వేగాక మంచి అరోమా అయితే వచ్చిందండి రోస్ట్ అయ్యి. దీంట్లోకి ఇప్పుడు డ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసేసుకొని మంచిగా కలిపెట్టేసి చల్లారనిచ్చుకున్న తర్వాత కచ్చాబిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్లా పట్టొద్దు, ఇలా గరుగ్గా ఉండాలి కొంచెం. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకోండి. నెల వరకు నిల్వ ఉంటుంది, ఎక్స్ట్రానే ఉండొచ్చు కూడా తడి తగలకుండా ఉంటే. ఒక టమాటో ఇలా కట్ చేసి వేసుకున్నాను, నిమ్మకాయంత సైజు చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల రసం పొడి అయితే రెడీ చేసుకున్నాం కదా, అదొక 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా బెల్లం. వీటన్నిటిని నేను చిదిమేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు అయితే టమాటోస్ తినరు. ఇలా చితిమేస్తే ఆ టమాటోలో ఉన్న సారం అంతా దిగిపోయి చక్కగా రసం అనేది టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా తినగలుగుతారనమాట. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఈ గిన్నె నిండా వాటర్ పోసేసుకుంటే రసం మరిగేసరికి మనకి సరిపోతుంది. కొంచెం సగం వరకు మనం మరిగిచ్చేసుకుంటాం కదా. దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే కొత్తిమీరను కూడా వేసేసి మంచిగా కలిపెట్టేసుకొని ఒక 5 to 15 మినిట్స్ వరకు నేనైతే మరిగించేసుకున్నాను. చూసారు కదా, దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు అయితే గ్యాప్ వచ్చేసింది గిన్నెకి. ఇలా మంచిగా మరిగిన తర్వాత మంచిగా పోపు అయితే వేసేసుకోండి. దాంట్లోకి లైట్గా ఇంగువ వేసేసి మంచిగా కలిపేసి కరివేపాకు ఎక్కువ వేసుకొని పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా రసాన్ని రెడీ చేసేసుకోవచ్చు, టమాటో రసం నా స్టైల్లో. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం ముద్దపప్పు వేసుకొని ఈ రసం ఎక్కువ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తింటే నిజంగా తినడానికి పుట్టినట్టు అనిపిస్తుందండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కూడా అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు నోట్లో ముద్ద పెట్టుకోగానే వేడిగా అసలు సూపర్ ఉంది. అసలు నిజంగా దీంట్లోకి ఒక ఫ్రై కానీ, పొటాటో ఫ్రై కానీ పెట్టుకొని తింటే ఇంకా సూపరే, ఇంకా మాటలు ఉండవు అనమాట. శుభ్రంగా లాగించేయచ్చు, కానీ డైట్లో కాబట్టి నాట్ అలౌడ్. కానీ ఇంకా రసం గురించి ఏం చెప్పమంటారు, అసలు ఇంకా అలా తింటూనే ఉండిపోవచ్చు అండి, అంత బాగుంది. అసలు వేడిగా ఇలా జలుబు చేసినప్పుడు ఒక్కసారి పెట్టుకొని చూడండి, వావ్ అనాల్సిందే. నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.